వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో తొక్కిసలాటలో మహిళలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాలలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకేసారి అంత స్థాయిలో మహిళలు రావటం, తొక్కిసలాట జరగడం బాధాకరం అన్నారు. ప్రజలు కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకు తగ్గట్లు సమన్వయంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చాలా బాధాకరమైన విషయం. అంతమంది ప్రాణాలు కోల్పోవడం, అది కూడా తొక్కిసలాట వల్ల ఆ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి భవిష్యత్తులో కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మీరు తెలుసుకొని మీ భద్రత విషయంలో కానివ్వండి, అక్కడ చేసిన ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా అనిపిస్తేనే మీరు ఆ విధంగా ఒక ప్రాంతాల్లో అంతమంది మహిళలు వాళ్ళు వెళ్ళడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండమని ముందుగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకేసారి ఆ స్థాయిలో జనం వచ్చినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఒకే ప్రాంతంలో ఒత్తిడి వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి. అందులో మహిళలుగా మీరు పాపం అక్కడ ఒకేసారి తొక్కిసలాట జరిగినప్పుడు కాపాడడానికి సరైన పరిస్థితులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో నిన్న జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెదరావుల్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. పోయిన డిసెంబర్లో మహనీయుడు, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అవమానకర రీతిలో మాట్లాడి, ఎంతమంది అడిగినా ప్రతి కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కోరినా కానీ ఏమాత్రం క్షమాపణ చెప్పకుండా మరియు ఇంకా అవహేళనగానే ఉండి దేశం మొత్తం మీద ప్రధానమంత్రి మోడీ గారు కానీ మిగతా పక్ష నాయకులు ఎవరో కూడా అమిత్ షాని ఏమాత్రం సమర్థించడమే కానీ తప్పుపట్టకుండా ఉన్నందుకు భారతదేశం మొత్తం మీద ఇండియా గ్రూప్ పక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ఇక్కడ ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా గ్రామాల్లో ఈ రోజున గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అమిత్ షా గారు రాజీనామా చేయాలని ద్రౌపది ముర్ము గారికి, అంబేద్కర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చారు. మీరు వేసిన ఓటు మీకే వ్యతిరేకంగా. అప్పుడు మీరందరూ అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు. ఆ గౌరవించేటువంటి అంబేద్కర్ గారిని అవమానించినా కానీ మీ ఓటు సహాయంతో వాళ్ళు అక్కడ నుంచుని ఏమాత్రం అవమానిస్తున్నారు తప్పితే సపోర్ట్ చేయట్లేదని మనవి చేసుకుంటూ, అవమానకర రీతిలో చేసేటువంటి అమిత్ షా గారిని తక్షణమే ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ముర్ము గారు ఆయన బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేషరావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, శివకుమార్, రమేష్, టివెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామం చిన్నమాలపల్లి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నెలలో అమిత్ షా గారు అంటే బీజేపీ నాయకుడు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని నిమిత్తం అని చెప్పని ఈ రోజున మేము మా తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్ చంద్రసాంబశివుడు గారి ఆధ్వర్యంలో, ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో, మరి మా స్టేట్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ మన అంబేద్కర్ గారి గురించి ఒక మెమరాండం అనేది ఇవ్వటం జరిగింది. మరి డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజున మన అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడిన విధానం చాలా ఇదిగా ఉంది. కాబట్టి
ఆ రోజున అందరూ కూడా నిరసన తెలియజేశారు. కానీ ఆయన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కూడా అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పార్లమెంట్. ఇటువంటివి తప్పకుండా మన అందరికీ కూడా అంబేద్కర్ ఒక దేవుడు లాంటి వాడు. మన రాజ్యాంగ నిర్మాత రాసింది కూడా ఆయనే. మొత్తం దేశాన్ని మొత్తం రాసిన రాజ్యాంగం ఇవాళ వరకు కూడా కొనసాగుతుందంటే ఆయన మంచితనమే, ఆయన గొప్పతనమే. కాబట్టి అటువంటి మహనీయుడిని ఆయన అనుచిత వ్యాఖ్యలను ఖండించి ఆయన్ని శిక్షించవలసిందిగా కోరుతుంది. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 22వ తేదీ అంగలగుద్రు వాసుదాస స్వామి పరంపర పీఠం ఆశ్రమంలో స్వామివారి కళ్యాణం మరియు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 19వ తేదీ తెనాలి మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద దగ్గర నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు 20వ తేదీన అంగలగుదురు గ్రామంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అదేవిధంగా 26వ తేదీ ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఆంధ్ర వాల్మీకి పీఠం మరియు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర విభాగ ప్రచారక అవ్వారు శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ 22వ తారీఖున అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతా ఉంది. సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. దానికి ముందుగా 19వ తారీఖు ఆదివారం నాడు తెనాలిలో గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో తెనాలి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా పాల్గొని, అలానే 22వ తారీఖు జరిగే కళ్యాణంలో కూడా పాల్గొని రాముల వారి ఆశీస్సులు పాత్రలవుదురని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశం మొత్తం కూడా దేశ ప్రజల నడవడిలో మార్పులు గమనించారు. అంతా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది దేశం మొత్తం. ఎక్కడ చూసినా కూడా శివాలయాలు బయటపడతా ఉన్నాయి, రామాలయాలు బయటపడతా ఉన్నాయి, వందల వేల సంవత్సరాలు నాటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. భారతీయ సంస్కృతి పునర్వైభవానికి మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి అద్భుతమైన సంఘటనలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరగబోతూ ఉన్నాయి. దానికి నాందిగా ఆ బాలరాముడి ప్రతిష్టకు ముందు జరిగినటువంటి యంత్ర ప్రతిష్ట ఇక్కడి నుంచే వెళ్ళడం చాలా అద్భుతమైన విషయము. అది సామాన్యమైన విషయం కాదు. కోట్లాది జపం, తన తపశ్శక్తి మొత్తం చిదంబర శాస్త్రి గారు దాంట్లో దారిపోశారు. అది అయోధ్యలో బాలరాముడి విగ్రహం కింద ఉన్నది, అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది మన అంగలకుదురు నుంచి వెళ్ళడం దేశంలో ఇంకెక్కడా కూడా దాన్ని ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేదు. ఇక దేశంలో ఎవరు కూడా, ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని దర్శించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అదంతా కూడా బాలరాముడి విగ్రహం కింద ఉన్నది. దాన్ని దర్శించే అవకాశం అంగలకుదురు, తెనాలి సమీప గ్రామ ప్రజలకు దక్కింది. ఆ ఆశీర్వచనాన్ని, బాలరాముడు ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని ముందు తీసుకెళ్తూ 22వ తారీఖు జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొని మనమంతా కూడా తరించిపోదామని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడ రమ్మని ప్రార్థిస్తూ ఒంటిమిట్ట దేవస్థానం కూడా ఇక్కడి నుంచే నిర్మాణం జరిగింది. రాముల వారికిను దాసకుటి ఆశ్రమానికి అవినాభావ సంబంధం ఉంది. రాముల వారిది దేశంలో ఎక్కడ ఏ గొప్ప కార్యక్రమం జరిగినా కూడా దాసకుటి యొక్క ప్రమేయం లేకుండా ఎక్కడా జరగలేదు. అంత గొప్పది మన ఈ పీఠము, అంగలకుదురు దాసకుటి పీఠము. దీన్ని అందరూ కూడా దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ అంబటి మారుతీరామ్, హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఉల్లగంటి శ్రీనివాస్, తెనాలి నగర కార్యదర్శి టి హనుమత్ ప్రసాద్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల సునీల్, భారతీయ జనతా పార్టీ మండల రూరల్ ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, బలభద్ర పాత్రుని సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, కనగాల హరి, సరిపూడి తాతారావు, హిందూ చైతన్య వేదిక సంపర్క ప్రముఖ్ ఎం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము 22వ తారీఖు నాడు బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా మనం ఇక్కడ కళ్యాణం చేసినాము. అట్లానే ఈ సంవత్సరం 22వ తారీఖు నాడు వార్షికోత్సవంగా కళ్యాణం చేయాలని నిర్ణయించాము. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొవలసిందిగా కోరుచున్నాము. అయోధ్యకి బాలరాముడి పాదాల కింద ఉన్న యంత్రము చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు అనుష్ఠించబడి మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడి నుంచి
ఆయా బాలరాముడి పాదాల దగ్గరికి వెళ్ళింది. చాలా విశేషమైన శక్తివంతమైన పీఠము. ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతారపేరంతో 69 ఏట గిద్ద ఆవుపాలు తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్పు ద్వారా భిక్షాటన చేసి సుమారు 100 సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి అపర భద్రాచల రామదాసు గారుగా కీర్తిగాంచారు. అక్కడి నుంచి నెడిగడ్డపాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. వారు తదనంతరము దాశేషం వారు 1946లో ఇక్కడ అంగలగుతురు ఇచ్చేశారు. 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల పందిళ్ళేసి 27 రోజుల పాటు యాగం చేశారు. మనం 22వ తారీఖు అయోధ్య రామ మందిరం గత సంవత్సరం మనం బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ క్రతువు చేయడం జరిగింది. ఈ క్రతువులో గ్రామంలోనే కాదు విరివిగా ప్రజలందరూ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికలను కోరుకోవడం, ఆ కోరికలు తీరడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం వార్షిక సంవత్సరం సందర్భంగా బాలరాముని ప్రతిష్ఠించి వార్షికం అవుతున్న సందర్భంగా 22వ తారీఖు కళ్యాణం చేయడానికి నిర్ణయించి క్రతువు నిర్ణయించడం జరిగింది. పెద్దలందరూ ఆశ్రమం తరపున 19వ తారీఖు తెనాలి పట్టణంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపు జరుగుతుంది. ఆదివారం అది మార్కెట్ సెంటర్లో ఉన్న రాములవారి గుడి దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొనాలని, అదేవిధంగా 20వ తారీఖు అంగలకూతురు గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో ఇంటింటికి తిరిగి అక్షంతలు పంచడము, అదేవిధంగా భక్తుల యొక్క గోత్రనామాలు తెలియజేయడానికి పత్రాలు అందించడం, దాని మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్లోకాన్ని కూడా లిఖించడానికి వాళ్ళకి పత్రాలు అందించడం జరుగుతుంది. 22వ తారీఖు ఏదైతే క్రతువు చేయదలుచుకున్నామో కళ్యాణం, ఆ కళ్యాణానికి ఆశ్రమంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదే రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 26వ తారీఖు కూడా ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా నిర్ణయించాము. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్, గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ సర్వేక్షణ నినాదాలు చేశారు. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం 2016లో ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చైర్పర్సన్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ అనేది కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి శివాజీ చౌక్ వారికి భారీ ర్యాలీతో మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఆశా వర్కర్లు కానీ, నగర దీపులు అందరం కలిసి ప్రజల్లో మార్పు రావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా మెరుగుపడాలి. మనం ఇలా ఈ చెత్త అనేది రోడ్డు మీద ఇలాంటి వేస్ట్గా వేయకుండా డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల్లో మార్పు అనేది ఏంటంటే, ఇప్పుడు మా స్థలం కాదు అది ఏముంది లేని చెత్త వేయటం జరుగుతుంది. అది ప్రజల్లో మార్పు అనేది. అక్కడ వేయటాన విపరీతంగా దోమలు కానీ, ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం కాబట్టి ప్రజల్లో ఇంకా మార్పు రావాలి. వచ్చి ఎలాంటి వ్యర్థాలు అనేది డస్ట్బిన్ రూపంలో వేసి అందించాలని కోరుకున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ మేస్త్రీలు, ఏఎన్ఎంలు, ఎఫ్ సెక్షన్ స్టాఫ్ మరియు వార్డు శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. వీధిలో చెత్త పోయకండి. మున్సిపాలిటీది అంటే శివాజీ చౌక్ ఇప్పుడే బయలుదేరారు, వాయిస్లు తీసేసుకున్నాం. శివాజీ నాన్న అయిపోయింది ర్యాలీ తీయడం. అక్కడ బయలుదేరి మధ్యలో కలుస్తాం మళ్ళీ అన్నా. ఓకే అన్న. సుమారుగా ఆగస్టు మాసం నుంచి స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగానే వివిధ వార్డుల్లో కార్యక్రమాలు చేపడుతున్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి అంశము, గత సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛత హై సేవ కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డులోకి, ప్రతి రోడ్లో, గల్లీలో
కూడా వెళ్ళి స్వచ్ఛత సేవలో భాగంగా శుభ్రత కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టాం. అందులో భాగంగానే ఆల్మోస్ట్ ప్రతి ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయడం అయింది. ఈరోజు మనము జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలలో స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.